ఈవీ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నా కూడా ఈరోజు 0 పన్ను కింద ఈరోజు మనము నిర్ణయం తీసుకొని ఒక ప్రక్షాళన దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఈరోజు మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే మన చెరువులను కుంటలను మన నాలాలను ఆక్రమించుకున్న ఆక్రమణలు తొలగించకపోతే ప్రజల ఉపయోగం కోసం వదిలిన లేఅవుట్లలో పార్కులను మనము ఆక్రమణలు తొలగించకపోతే రాబోయే భవిష్యత్ తరాలు మనల్ని క్షమిస్తాయా ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే ఈ క్యూర్ ప్రాంతాన్ని కంప్లీట్ సర్వీస్ సెక్టర్గా మార్చాలని ఈ 2073 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా 3 పోలీస్ కమిషనరేట్లుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్ కింద తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రక్షాళన చేయడమే కాకుండా విద్యుత్ శాఖను, జిఎస్టీ శాఖను, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ను సేమ్ ఒకే విధంగా అన్నిటిని కూడా కో టర్మినస్ చేసి అధికారులు ఒకరికొకరు కూర్చుంటే ట్రాఫిక్ను కూడా నియంత్రించడానికి ఈరోజు అధికారులను అందరిని కూడా పెంచి హైదరాబాదును పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, అదేవిధంగా ఈ ట్రాఫిక్ను నియంత్రించాలంటే మెట్రో విస్తరణ చేపట్టాలని మెట్రో విస్తరణ అడ్డుకున్న వాళ్ళు, 5 ఏళ్ళాపి వసూలు చేసుకున్న వాళ్ళు ఆలస్యం వల్ల తెచ్చిన అప్పులు భారమై ఈరోజు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాము. మేము విస్తరణ చెయ్యము, మేము గత ప్రభుత్వాలు గతంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర వసూళ్లు చేసుకున్నారని చెప్తే విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మంత్రిని అడిగినప్పుడు వారు ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న ఎల్ఎన్టీ సంస్థ విస్తరణకు ఒప్పుకొని మీతోనే ఒప్పందం చేసుకుంటే విస్తరణకు మేము అనుమతిస్తాం. ఒకవేళ విస్తరణకు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ఎల్ఎన్టీని మీరు చేపట్టండి, మీరు యజమానులుగా మారి విస్తరణకు మాతో ఎంఓయూ చేసుకుంటే మీకు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఈరోజు మెట్రో టేక్ ఓవర్ దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు అందరూ భాగస్వాములు. ఈరోజు 15,000 కోట్ల రూపాయలతోని 13,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న అప్పులు, 2,000 కోట్ల రూపాయల వల్ల నికర పెట్టుబడి, 25,000 కోట్ల రూపాయల విలువైన మెట్రో సంస్థను 15,000 కోట్ల రూపాయలకు 10,000 కోట్ల రూపాయల లాభంతో ఈరోజు మెట్రోని మన రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకొని మెట్రో 2వ ఫేజు 76 కిలోమీటర్లు విస్తరించాలని ఈరోజు ప్రతి ప్రాంతానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే మెట్రో లైన్ లేదు. ఓల్డ్ సిటీ అని చాలామంది అంటారు, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని డెవలప్ చేయాలంటే ఎవరికి చేతులు రాలే. ఇవాళ గౌలిగూడలో ఆగిపోయిన మెట్రోను ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట నుంచి ఎయిర్పోర్ట్, ఈరోజు నాగోల్లో నుంచి మెట్రో నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఐ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్రనగర్ హైకోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈరోజు చందానగర్లో ఆగిపోయిన దాన్ని బిహెచ్ఎల్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో ఎక్స్పాన్షన్, హైటెక్ సిటీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్టెన్షన్, ఇట్లా ప్రతి ఏరియాను క్షుణ్ణంగా పరిశీలించి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మా రంగాన్ని ఎప్పటి నుంచి వెంబడిపడుతున్నాడు హయత్ నగర్ అవతలికి మెట్రో రావాలని. ఈరోజు అక్కడి కూడా విస్తరించడానికి ఈరోజు మెట్రో భవిష్యత్ ప్రణాళికలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ ఉన్న సంస్థనైనా ఒప్పించండి, సంస్థ ఒప్పుకోకపోతే మీరు స్వాధీనమైన చేసుకోండి, మేము అనుమతిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు సూచన చేస్తే ఈరోజు మెట్రోను స్వాధీనం చేసుకొని మెట్రో విస్తరణ పనులను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం అధ్యక్ష. ఇదైనా ప్రపంచం చూసినామన్నారు, మేధావులు అన్నారు, మేము చూడని దేశం లేదన్నారు, మేము చదవని చదువు లేదన్నారు. మరి ఇంత మేధావులకి చిన్న ప్రజలకు ఉపయోగపడే మెట్రో విస్తరణ కూడా వీళ్ళకు నచ్చలేదా? దీన్నైనా అభినందించాలన్న గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరిచిన దీంట్లో గవర్నర్ గారిని అభినందించాలన్న ఆలోచన వీళ్ళకు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు మెట్రో విస్తరించుకోవద్దా అధ్యక్ష? ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరం వీళ్ళు తెచ్చింది కాదు అధ్యక్ష మెట్రో. మీకు తెలుసు, జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు మీ వికారాబాద్ శాటిలైట్ సిటీ కింద శాటిలైట్ టౌన్ కింద ఇవ్వడమే కాకుండా మెట్రోకి వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు దీన్ని పూర్తి చేసి కాంట్రాక్ట్ ఇచ్చి పనులు మొదలు పెట్టించారు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 ఏళ్ళు వీళ్ళ స్వార్థం కోసం బలైపోయి ఆగిపోయిన మెట్రోను మళ్ళీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాంటి మెట్రో
ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 10 ఏళ్ళు మెట్రోను విస్తరించాలి, ఎక్కడ పేద ప్రజలు ఉంటారో వాళ్లకు ఏర్పాటు చేయాలి ప్రయాణం కోసం అన్న ఆలోచన చేయలేకపోయినారు అధ్యక్ష. కానీ ఈనాడు ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు అధ్యక్ష. ఇదెక్కడి న్యాయం అధ్యక్ష? ఇది రాచరికం వారసత్వంతో రాదు అధ్యక్ష. వారసత్వాలతో నాయకత్వాలు రావు అధ్యక్ష. ప్రతిభతోని ప్రజల ఆమోదంతో నాయకత్వం వస్తుంది అధ్యక్ష. వారసత్వంతో ఏదైనా చోటామోటాది వస్తుండొచ్చు, ఉద్యోగం ఏం చేస్తాం, తండ్రి నీడని బతికినప్పుడు కొంత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధానం ఎక్కడన్నా ఉంటే కొంతమందికి వస్తుంది. ఇక అది అదృష్టం అనుకోండి, జాక్పాట్ అనుకోండి, దాని మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ తన దగ్గర సత్తా ఉండాలి కదా అధ్యక్ష. ఇచ్చిన దాన్ని నిబద్ధతతో నిలబెడితే ఇంకోటి వస్తుంది. దాన్నే చక్కగా నిలబెట్టకుండా నేను ఔరంగజేబ్గా మారుతా, అన్నం చంపేస్తా, తండ్రిని జైల్లో పెడతా, నేను ఇది గుంజుకుంటా, నేను అందులో కూసుంటా అంటే అది దురాశ అవుతుంది తప్పితే ఏమన్నా నెరవేరే కోరికనా అధ్యక్ష? అట్లాంటి కోరికలు ఉండడం తప్పలేదు. కానీ విపరీతమైన పోకడలు, ఈ విధానము గౌరవం తెచ్చిపెట్టదు అధ్యక్ష. అసంతృప్తి ఉండొచ్చు, బాధ దుఃఖం ఉండొచ్చు, ఇక్కడ కూర్చుందామని. ఎప్పుడైనా మీరు బెల్లు కొట్టి అందరం పోయినాక వచ్చి జరిసేపు కూర్చోమని అధ్యక్ష ఎవరో అన్నారు. సభ నడవనప్పుడు వచ్చి జరిసేపు కూర్చొని సంతోషపడమని ఈ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటే సభ నడిచేటప్పుడు కుదరదు అధ్యక్ష. తమరు అనుమతి ఇయ్యరు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళకి కావాలి కూదా అంటే ఎప్పుడైనా కాగితం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని జరిసేపు మాట్లాడుతా అధ్యక్ష. ఏమున్నది? అట్లనైనా కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఎప్పుడన్నా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఒక కాగితం తెస్తే కూర్చోవచ్చు, జరిసేపు మాట్లాడవచ్చు, పోవచ్చు. నేను అందరినీ పిలుస్తూనే ఉన్నా అధ్యక్ష. ఇప్పుడే మా మిత్రుడు కోనంనేని సాంబశివరావు గారు వస్తే పక్కన కూర్చోబెట్టుకొని ప్రజా సమస్యలు మాట్లాడినా. నేను చాలా ఏమంటారు అధ్యక్ష, చాలా లిబరల్. సో ఆనాడు అభివృద్ధి కోసము ప్రణాళికలు సిద్ధం చేసి హైటెక్ సిటీ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, అద్భుతమైన కట్టడాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ నగరానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది అధ్యక్ష. వీళ్ళు పాల్పడ్డ నిర్వాహకం ఏముంది అధ్యక్ష? ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు, మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే. కానీ ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా. ఇవాళ మేము దేశ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముకుంటుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మెట్రోని విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకంటే అమ్ముకోలేదు. మేము ఏ తప్పు చేయకుండానే ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాం, మంచి సంకల్పంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద ఆర్డర్ ఇస్తా, టీడీఆర్ మీద ఇస్తా, దీని మీద ఇస్తా, స్క్వేర్ ఫీట్ మీద ఇస్తా, ఫామ్ హౌస్ల మీద ఇస్తా, అన్నిటి మీద ఇస్తా. ఏం టెన్షన్ తీసుకోకొస్తా, అక్కడికే వస్తా. అదేవిధంగా అధ్యక్ష, క్యూర్ని సర్వీస్ సెక్టర్గా పెట్టుకున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఫ్యూచర్లో మనం నిర్మించుకునే రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. నార్థన్ పార్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి నెంబర్ కూడా నేషనల్ హైవే నెంబర్ ఇచ్చాను, 161A నెంబర్ కూడా మనం తెచ్చుకున్నాం. టెండర్స్ పిలిపించుకున్నాం. ఈరోజు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సదరన్ పార్ట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్ ఇస్తామన్నారు, ఏప్రిల్ తర్వాత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు రాబోతుంది, 2వ మణిహారం అధ్యక్ష. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ను కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నది అధ్యక్ష. ఇదే కాదు, ఈనాడు పరిశ్రమల్ని అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను క్రియేట్ చేయడానికి ఈరోజు రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డును, అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్ని, రీజనల్ రింగ్ రోడ్ని, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 7 బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ట్రైన్లను ప్రకటిస్తే 3 స్పీడ్ ట్రైన్లు బుల్లెట్ ట్రైన్ల హబ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించి
బెంగళూరు నుంచి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి ముంబై వయా పూనా బుల్లెట్ ట్రైన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసి ఈరోజు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అధ్యక్ష. ఈరోజు బుల్లెట్ ట్రైనే కాదు అధ్యక్ష, ఈరోజు 2.5 గంటలలో ట్రైన్లో మనం బెంగళూరు చేరుకుంటాం అధ్యక్ష, 3 గంటలలో చెన్నై చేరుకుంటాం, 3 గంటలలో మనము పూణే ముంబై వరకు చేరుకునే అవకాశం ఉండే నిర్మాణాలు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వంతో సాధించుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, వీటితో పాటు కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దేశంలో ల్యాండ్ లాక్ స్టేట్ తెలంగాణ ఒక్కటే, మనకు సముద్రం ఒడ్డు లేదు. అందుకే ఒకప్పుడు నిజాం దగ్గర ఉన్న మచిలీపట్నం పోర్టుని, బందర్ పోర్టుని ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవేతో కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచ స్థాయి పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి అధ్యక్ష. ప్రపంచ దేశాలలో నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు పర్యటన చేసి మేమందరం పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబే పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ. ఈరోజు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పదే పోయి వీటన్నిటిని సాధించుకొని వచ్చిన అధ్యక్ష 24 నెలల లోపే. అందుకే ప్యూర్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మార్చి China+1, చైనాలో పెట్టుబడులు, పరిశ్రమలు, చైనా, తైవాన్ ఇట్లాంటి దేశాలలో పరిశ్రమలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈరోజు శాసించడానికి ఈరోజు ఆ దేశాలు ముందు బాగానే ఉంటున్నాయి అధ్యక్ష. చైనా నుంచి నేర్చుకొని చైనాకే ప్రత్యామ్నాయంగా ఈరోజు మన ప్యూర్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీని ఈరోజు తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేసుకొని మేము ముందుకెళ్తుంటే కొంగర కలాన్ నుంచి టాటా దిగ్గజం పేరు పెట్టి ఆ రోడ్డు వేసుకుంటే రోడ్డుకి అడ్డం పండుకుంటారు అధ్యక్ష. ఇదెక్కడ వింత పోకడను.